హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నా ఛానల్‌కి తిరిగి స్వాగతం. నేనిక్కడ రొయ్యల పికిల్ ప్రిపేర్ చేశానండి. ఆ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. చేసింది ఎప్పుడో, పోస్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. నేను సారీ బిజినెస్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయ్యాను కదా! సారీస్ స్టేటస్ అయి పెడుతున్నాను. షార్ట్స్ అన్నీ పెడుతున్నానండి. ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ ఆర్డర్ చేసుకోండి. నేను రొయ్యల పచ్చడి ఏ విధంగా తయారు చేశాననేది చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. పచ్చడి అయితే ఈ విధంగా ట్రై చేస్తే పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. పర్ఫెక్ట్‌గా కొలతలంటే నేను కేజీన్నర పచ్చి రొయ్యలు తీసుకున్నాను. కేజీన్నరకి 3/4 కేజీ వరకు పచ్చడి అయిందండి. దానికి నేను సింపుల్‌గా, ఈజీగా వీడియోలో పచ్చడి ప్రిపేర్ చేసి చూపించాను. మా పిల్లలైతే పెద్దవాళ్ళైనా మా ఇంట్లో అయితే పచ్చడి పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. ఎప్పుడు చేసినా పచ్చడిలు అనేవి బాగుంటున్నాయి అంటున్నారు. మాకు పచ్చిరొయ్యలు, చేపలు, పీతలు కూడా ఎక్కువగానే బాగానే దొరుకుతాయి. మాకు కొంచెం భీమవరం దగ్గరే మా అత్తయ్య గారు తీసుకొస్తారు. అలా ఫ్రెష్‌గా తెచ్చిన పచ్చిరొయ్యలతో పచ్చడి చేసి చూపించారు. మా చిట్టి తల్లి అయితే చాలా బాగుందన్నది. అయితే ఇక్కడ నేను కేజీన్నర రొయ్యలు పప్పు ఒలుచుకుంటే తొక్క ఒలిస్తే నాకు 3/4 కేజీ వరకు రొయ్య పప్పు వచ్చింది. దీనిని పుల్లటి మజ్జిగలో కడుక్కుంటే నీచు వాసన పోయి కరెక్ట్‌గా స్మెల్ లేకుండా చక్కగా పచ్చి రొయ్యలు అనేది నీట్‌గా ఉంటాయి. నేను ఎప్పుడు చేపలైనా సరే, రొయ్యలైనా కానీ పుల్లటి మజ్జిగ ఉంటే పడేయను. ఈ విధంగా నేను నీసి కడగడానికి ఉపయోగిస్తాను. నేను ఇందులోకి ఒకే ఒక నిమ్మకాయని తీసుకుని పిండి అలా పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే కారము, ఆల్రెడీ మసాలా కూడా ప్రిపేర్ చేశాను. మసాలా ప్రిపేర్ చేసిన వీడియో అయితే నేను తీయలేకపోయినా, ఆల్రెడీ నేను ముందుగా తయారు చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నేను నిమ్మకాయలో గింజలు కూడా తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఇందులోకి క్లీన్ చేసుకొని పెట్టుకున్న 3/4 కేజీ రొయ్యలను వేసేసుకొని స్టవ్ మీద ఇందులో పసుపు వేసేసి రొయ్యల్లోంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఈ రొయ్యల్ని కలుపుకుంటూ కొంతసేపు మాత్రమే ఉడికించుకున్నాను. ఎక్కువసేపు ఉడికించుకుంటే ముక్కలైపోతుంది. ఎక్కువగా సేపు కూడా కలపకూడదు. ఎక్కువ రోజులు నిలవ ఉన్న రొయ్యలైనా సరే ఈజీగా ముక్కలైపోతాయి. పచ్చడి చూడడానికి అంతగా బాగోదు. అలాగే ముక్కలు అయిపోతాయి. చూడడానికి కూడా బాగోదు. టేస్ట్ కూడా మారిపోతుంది. ఎప్పుడైనా ఫ్రెష్‌గా ఉన్న రొయ్యలు పచ్చడి పట్టుకుంటేనే బాగుంటుంది. మాకు పెద్ద పెద్ద రొయ్యల కన్నా ఇలా చిన్న చిన్న రొయ్యలు పచ్చడి అయితేనే మాకైతే చాలా బాగా నచ్చుతుంది. అందుకే ఎప్పుడైనా ఇన్స్టెంట్‌గా తినాలనుకునేటప్పుడు ఒక వారానికి సరిపడా నాన్ వెజ్ పచ్చడిని ఈ విధంగా పడుతూ ఉంటానండి. నేను ఐరన్ కడాయిని హీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మంచి ప్యూర్ పల్లి నూనెని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 లీటర్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి, ఎక్కువ క్వాంటిటీలో పచ్చళ్ళు పట్టుకున్నప్పుడు ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ కరెక్ట్‌గానే వేసుకుంటున్నాను. ఇక్కడ 1/4 కిలో వరకు వేసుకున్నాను. ఈ కడాయిలో అంతగా ఆయిల్ తెలియట్లేదు కానీ ఎక్కువగానే వేసాను ఆయిల్. 1/4 కిలో ఉంటుందండి. రొయ్యలు ఉడికించగా చూడండి ఈ విధంగా అయిపోయాయి. ఇప్పుడు వాటర్ రాకుండా చిల్లులు గిరట్టుతోటి ఈ ఆయిల్లోకి రొయ్యలు వేసేసుకోవాలి. ఆయిల్ కూడా చక్కగా హీట్ ఎక్కిపోయింది కదా! ఇలా రొయ్యలన్నిటిని కూడా వేసేసుకోవాలి. మనం రొయ్యలు పచ్చడి ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నప్పుడు రొయ్యల్ని వాటర్లోని సెపరేట్ చేసేసి రొయ్యల్ని కొంతసేపు గాలికి ఆరనిచ్చుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. నేను కొంచెం క్వాంటిటీ కాబట్టి డైరెక్ట్గా వాటర్లోంచి తీసి వేసేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. అక్కడే నిలబడాలి. అటు ఇటు వెళ్తే రొయ్యలు ఒక చోటన ఫ్రై అయ్యి ఇంకొక పక్కన ఫ్రై అవ్వకుండా ఉంటాయి. నాన్ వెజ్ పచ్చళ్ళు కొంచెం కొంచెం క్వాంటిటీతోటే చేసుకుంటే పర్ఫెక్ట్‌గా కుదురుతాయండి. అలాగే నాన్ వెజ్ పచ్చళ్ళని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు. మహా అయితే ఒక వారము లేదంటే ఒక 20 డేస్ వరకే ఉంచుకోవాలి. అలా అయితేనే మన ఆరోగ్యానికి మంచిది. టేస్ట్ కూడా కోల్పోం మనం. ఇలాగ కాలంలో దొరికే స్వచ్ఛమైన రొయ్యలతో అయితే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా రొయ్యలని కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. నోట్లో పెట్టుకొని చూసుకుంటే చక్కగా రబ్బర్ ముక్కలా సాగుతాయి. మరీ పచ్చిగా కాకుండా గట్టిగా ఫ్రై అవ్వకుండా చక్కగా మీడియం సైజులో ఫ్రై అవుతాయండి. అప్పుడు అవి కరెక్ట్గా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ తీసుకున్న ఐరన్ కడాయి కాబట్టి ఈ ఐరన్ కడాయి తొందరగా హీట్ పోదు. ఈ హీట్కి కూడా కొంచెం ఫ్రై అవుతాయి అనేసి
నేను స్టవ్ ఆఫ్ చేశాను. కరెక్ట్గా అలా కలుపుకుంటూ ఉంటుంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి. మళ్ళీ పచ్చడి పట్టిన తర్వాత నిమ్మరసం వేసిన తర్వాత గట్టిగా అయిపోతాయి. అలా గట్టిగా అవ్వకూడదు అనుకుంటే మరీ పచ్చిగా కాకుండా మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే నా ఛానల్ని ఫాలో అవుతూ నేను పోస్ట్ చేసిన వీడియోస్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేస్తే పికిల్స్ కావాలని నేను తప్పనిసరిగా మీ ఇంటికి పంపిస్తానండి. కానీ నా ఛానల్ని ఫాలో అవ్వాలి, సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఈ రెసిపీని చూసి మీకు మీ అభిప్రాయాన్ని తెలపండి. హోమ్లీగా నీట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని టేస్ట్ని కోల్పోకుండా పచ్చళ్ళు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పాను కదా. మీకు ఏమనిపిస్తుందో అనేది, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. ఫ్రై చేసుకున్న పచ్చడిని వేరొక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇదే ఆయిల్లోకి నేను ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న అల్లం పేస్ట్ని వేసుకుంటాను. అల్లం పేస్ట్ కూడా వాటర్ వేసుకొని మిక్సీ ఆడకూడదండి. మనకి రోటిలో దంచుకుంటే మరీ ఈజీగా ఉంటుంది. తడి తగలకుండా అల్లం పేస్ట్ని ఒక స్పూన్ వరకు తీసుకున్నాను. ఈ అల్లం చక్కగా మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్న గరం మసాలాను కూడా యాడ్ చేసుకుంటాను. ఈ గరం మసాలాలో అన్ని రకాల మసాలాలు, ధనియాలు, అలాగే జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, తర్వాత ఎల్లుల్లిపాయలు కలిసి ఉన్నాయండి. ఇవన్నీ కూడా చక్కగా నేను ఒక ఎల్లుల్లిపాయలను కూడా గ్రైండ్ చేసేసుకున్నాను గరం మసాలాతోటి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత రెడీ చేసుకొని పెట్టుకున్న గరం మసాలా, వెల్లుల్లిపాయ పౌడర్ని వేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేశాను కదండి, ఆ ఐరన్ హీట్కే సరిపోతుంది. కొంచెం గరం మసాలా మగ్గితే సరిపోతుంది. మరి ఎక్కువగా ఫ్రై చేస్తే అసలు ఫ్లేవర్ అనేది బాగోదు. ఇప్పుడు ఒక 50 గ్రాముల వరకు తీసుకున్నాను కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కారం కూడా మంచి క్వాలిటీ తీసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ కళ్ళుప్పుని నేను ఎండలో పెట్టుకుని మిక్సీ ఆడుకున్నాను. దీనిని ఒక గరిట వరకు వేసుకుంటున్నాను. గరిట అంటే ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు నాకు పట్టింది. ఇది ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న రొయ్యల్ని యాడ్ చేసేసుకొని ఈ పచ్చడిని బాగా చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాతే రెడీ చేసి పెట్టుకున్న నిమ్మకాయని యాడ్ చేసుకుంటాను. నాన్ వెజ్ పచ్చడిలో ఎక్కువ శాతం నిమ్మకాయని ఎక్కువగా పిండేస్తారు. కానీ నిమ్మకాయ పిండడం వల్ల ఆ పులుపు పళ్ళకి తగిలితే కొంతమందికి పులుపు అనేది ఇష్టం ఉండదు. నేనైతే ఎక్కువ నాన్ వెజ్ పచ్చడిలో పులుపు అనేది తక్కువగా వేస్తాను. మేమైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఎప్పటికప్పుడు అయిపోయేలాగే చూసుకుంటాం కాబట్టి జస్ట్ నిమ్మరసం తగిలిందా లేదా అనేదాన్ని చూస్తాను. అలా అయితేనే టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. పులుపు పెద్దగా తెలియదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇదిగో కరెక్ట్గా సరిపోయింది. మసాలాలు, కారము, ఉప్పు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇందాక నేను బై మిస్టేక్ గరం మసాలా అలాగే వెల్లుల్లిపాయ పౌడర్ అన్నాను కదండి. గరం మసాలాల్లో వెల్లుల్లిపాయ వేసి గ్రైండ్ చేసుకున్నాను. అది నేను చెప్పబోయి వెల్లుల్లిపాయ పౌడర్ అని చెప్తున్నాను. గరం మసాలాల్లో వెల్లుల్లిపాయ పౌడర్ వేసి ఆ ఆయిల్ హీట్కి నేను మగ్గనించానండి. ఎక్కువసేపు ఫ్రై చేయలేదు. ఇప్పుడు పచ్చడి మొత్తం చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వెంటనే అయితే తెలియదు. మరుసటి రోజుకైతే ఆ సాల్ట్ అనేది బాగా కరిగి మంచిగా ముక్క కూడా ఉప్పు లాగి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నేను గాజు దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని గాలి వెళ్ళకుండా ఉంచేసుకుంటాను. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే, ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.